భారతదేశానికి సంబంధించిన పౌరులు టర్కీ విషయంలో ఇక చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. టర్కీ నుంచి దిగుమతి అయ్యేటువంటి యాపిల్స్ ఎవ్వరూ తినడానికి ఇష్టపడటం లేదు. టర్కీ నుంచి యాపిల్స్ వచ్చాయి అంటే వాటిని టచ్ చేయడానికి కూడా వినియోగదారులు ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ పూణే మహారాష్ట్రకు చెందినటువంటి వ్యాపారులు ఇక టర్కీ నుంచి కాకుండా హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకుందామని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అవసరమైతే ఇంకే దేశం నుంచైనా యాపిల్ దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ టర్కీ నుంచి మాత్రం టర్కీ యాపిల్స్ మాత్రం ఇక నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఒక యాపిల్సే కాదు, టర్కీ నుంచి ఇప్పటి వరకు భారతదేశానికి ఏవైతే దిగుమతులు జరుగుతున్నాయో అవన్నీ కూడా మన వ్యాపారస్తులు ఆపేయనున్నారు. వినియోగదారుడు కూడా ఇష్టపడటం లేదు టర్కీ నుంచి ఒక వస్తువు కొనుక్కోవటానికి. ఇక నుంచి టర్కీని ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి ప్రక్రియలో భారతదేశం కానీ, భారతదేశ పౌరులు కానీ, భారతదేశ వ్యాపారస్తులు కానీ 0.1% కూడా భాగస్వాములు అవ్వటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే టర్కీ చేసినటువంటి మోసం అలాంటిది. అత్యంత దారుణమైనటువంటి మోసం చేసింది మన దేశాన్ని. పాకిస్తాన్తో చేతులు కలిపి మరి వారి యొక్క ఆయుధాలని, సామాగ్రిని పాకిస్తాన్కి ఇచ్చి మన మీద పాకిస్తాన్ తోటి తిరుగుబాటు చేయించిందంటే టర్కీ ఆ దేశం చాలా హానికారి. సో పాకిస్తాన్తో పాటు సమానమైనటువంటి మరి హానికరమైన దేశంగా భారతదేశం గుర్తించింది, భారతదేశం పౌరులు గుర్తించారు.